అది మళ్ళీ ఈ యొక్క విద్యార్థుల ఉద్యమం వెనుక విద్యార్థులను అడ్డం పెట్టుకొని మళ్ళీ యాక్టివేట్ అయి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకందరికీ తెలుసు నీట్ పరీక్ష ఏదైతున్నదో నీట్ పరీక్ష పత్రిక సంబంధించినటువంటి పేపర్ లీక్ అయినప్పుడు ఆ యొక్క పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని దానికి సంబంధించినటువంటి 17 మంది దోషులను అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడతా ఉన్నారు. అంతేకాదు మళ్ళీ సమర్థవంతంగా అనేక చర్యలు తీసుకొని మరి మిలిటరీ యొక్క సహకారం తీసుకొని మిలిటరీ విమానాలను ఉపయోగించుకొని విద్యార్థులకు ఏమాత్రం నష్టం జరగకూడదు, విద్యార్థులకు మరోసారి ఇబ్బంది జరగకూడదు, నమ్మినటువంటి ఉపాధ్యాయులే విద్యార్థులను మోసం చేశారు, నమ్మినటువంటి ఉపాధ్యాయులే ఎవరైతే పేపర్ రాయాలో ఎవరైతే విద్యాబోధన చేయాలో ఆ రకమైనటువంటి ఉపాధ్యాయులే కొంతమంది స్వార్థ బుద్ధితో అవినీతితో అహంకారంతో ఈ పేపర్ లీక్ చేశారు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండాలనేటువంటి దృక్పథంతో ఏ మాత్రం 1% కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఉపయోగించుకొని చివరకు రెండోసారి ఈ యొక్క పేపర్ లీకేజీని ఏ రకంగా జరగకుండా సమర్థవంతంగా పకడ్బందీగా రెండోసారి పరీక్ష రాయడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విద్యార్థులు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. రెండోసారి పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి పొరపాటు జరగకుండా నిర్వహించినందుకు వాళ్ళు సంతృప్తి కూడా వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఏ పేపర్ లీక్ అయినా అది నీట్ పేపర్ కానీ అది 10th క్లాస్ పేపర్ కానీ అది డిగ్రీ పేపర్ కానీ అది ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పేపర్ కానీ ఏ పేపర్ లీక్ అయినప్పటికీ కూడా పేపర్ రాసినటువంటి విద్యార్థులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు చాలా బాధపడతారన్న విషయము మేము ఏకీభవిస్తున్నాం. తప్పకుండా పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము 2024లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని మరి ఆ రకంగా ఎవరైనా పాల్పడితే వాళ్ళు కఠినంగా శిక్ష పడే విధంగా చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమాన్ని అండగా పెట్టుకొని దేశంలో పూర్తిగా ప్రజా ఆదరణను కోల్పోయి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అడ్రస్ లేకుండా ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ తమ రాజకీయ అస్తిత్వం కోసము విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నాం. అంతరించిపోతున్నటువంటి కమ్యూనిస్టులు మరి ఒక్కొక్క రాష్ట్రము తను కట్టుకున్నటువంటి కోటలు కూలిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థులను అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాది ఒక జాతీయ పార్టీ, అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాము, మాకు ఒక బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేశంలోని అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో అన్ని వ్యవస్థలను కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య నియమ నిబంధనలు ఉల్లంఘించేటువంటి ప్రయత్నము, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యార్థులను ఎగదోసి దేశంలో రాజకీయ అస్థిరత్వం తేవాలి, ఈరోజు దేశ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కూల్చాలి, ప్రధాని రాజీనామా చేయాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు.
నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, మీకు చేస్తున్నటువంటి డిమాండ్ మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు అది రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ ఏ రోజైనా మీ ముఖానికి రాజీనామా చేశారని అడుగుతా ఉన్నాను. మీరు అధికారం ఉన్నప్పుడు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఈరోజు రాజీనామా చేయాలని డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి ఉందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ యొక్క లీకేజ్ విషయంలో అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో రాహుల్ గాంధీ ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూడాలి. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ కేంద్రంలో యూపీ హయాంలో కానీ ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రశ్నపత్రాలు లీక్ అయినాయో ఆయన చదువుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారో ఒకసారి ప్రజలకు చెప్పాలి. ఆయన రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 18 ఎగ్జామ్ పేపర్ లీక్ అయి చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేయాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉండింది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ధర్నాలు చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారి ఇంటి ముందు. ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు రాజకీయాలు ముఖ్యం తప్ప విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాదు. వాళ్ళకు అధికారమే అవసరం తప్ప దేశ సమగ్రత సమైక్య అవసరం లేదు. ఏ వ్యవస్థ అయినా సరే మాకు లాభపడకపోతే, మేము అధికారంలో లేకపోతే, ప్రజల మద్దతు మాకు రాకపోతే ఏ వ్యవస్థ అయినా మేము కూల్చడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతాం. ఇప్పటికే మీకు అందరూ తెలుసు, 10 ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానాతో 2024లో ఒక కఠినమైనటువంటి ఈ యొక్క పేపర్ లీకేజీని అరికట్టేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎవరైతే పేపర్ లీకేజ్ ఉన్నారో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాంబే, కలకత్తా, ఢిల్లీ, ఎంపీ ఈ 4 హైకోర్టుల ఆధ్వర్యంలో ఫస్ట్ ఫేజ్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద ఇప్పటికే కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అవసరమైతే ఈ రకమైనటువంటి చట్టం విషయంలో మరింత కఠినంగా కూడా చట్టాలు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడని సందర్భంగా మునివేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అడగాల, ప్రధానమంత్రి రాజీనామా కాదు, చట్టాన్ని మరింత కఠినంగా తీసుకొద్దాము, చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేద్దాము, లొసుగులు లేకుండా చూద్దాము. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా ప్రశ్నపత్రాలు, ఉద్యోగ నియామక పరీక్షల్లో సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ లీకు కాకుండా చూద్దామని చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కానీ బాధ్యతారహితమైనటువంటి పార్టీ అది.